ఎన్ఈటీలో ఈ టాపిక్ నుండి ప్రతి సంవత్సరం 3 నుంచి 5 ప్రశ్నలు వస్తాయి. అత్యధిక ప్రశ్నలు ఎన్సర్ట్ నుండి నేరుగా అడగబడతాయి. ఈ లెసన్ తర్వాత మీరు ఈ టాపిక్ను పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటారు. పెరుగుదల అంటే కణాల సంఖ్య, పరిమాణంలో అపరివర్తనీయ పెరుగుదల. అభివృద్ధి అంటే జీవిత కాలంలో జరిగే మార్పులు. కీ ఇన్సైట్: పెరుగుదల, అభివృద్ధి అంతర్గత, బాహ్య కారకాల నియంత్రణలో జరుగుతాయి. పెరుగుదల కణ విభజనతో మొదలవుతుంది, అనగా మిటోసిస్. తరువాత కణ వ్యాకోచం ద్వారా కణం పరిమాణం పెరుగుతుంది. ఇది నీరు కణంలోకి చేరడం వల్ల జరుగుతుంది. కణ విభేదనం ప్రత్యేక విధులకు దారితీస్తుంది. మొక్కల హార్మోన్లు పెరుగుదల, అభివృద్ధిని నియంత్రిస్తాయి. ఆక్సిన్స్ కొన భాగం పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. కత్తిరించిన కొమ్మల నుండి కొత్త వేర్లు రావడానికి ఇవి సహాయపడతాయి. ముఖ్యమైనవి: ఆక్సిన్స్, జిబ్బరెలిన్స్, సైటోకినిన్స్, అబా, ఎథిలిన్. విజిల్ నెమోనిక్ గుర్తుంచుకోండి. వి అంటే వెజిటేటివ్ గ్రోత్, ఆక్సిన్స్. ఐ అంటే ఇన్హిబిషన్, అబా. జి అంటే గ్రోత్, జిబ్బరెలిన్స్. ఐ అంటే ఇన్హిబిషన్ ఆఫ్ ఫ్లవరింగ్, అబా. ఎల్ అంటే లీఫ్ సీన్సెన్స్, ఎథిలీన్. ఎల్ అంటే లేటరల్ బడ్ గ్రోత్, సైటోకినిన్స్. ఇది చాలా ఉపయోగపడుతుంది. ప్రశ్న: అబా గాఢత పెరిగితే ఏమి జరుగుతుంది? ఏ. వేర్లు పెరుగుతాయి. బి. పండ్లు పక్వానికి వస్తాయి. సి. స్టమాటా మూసుకుంటాయి. డి. మొగ్గలు వికసిస్తాయి. పరిష్కారం: అబా నీటి ఎద్దడి నుండి రక్షిస్తుంది. స్టొమాటా మూయించడం దాని విధులలో ఒకటి. సరైన సమాధానం సి. సమస్య 1: హార్మోన్ల విధులు గందరగోళం. సైటోకినిన్స్ ఎల్లప్పుడూ మొగ్గల పెరుగుదలను ప్రోత్సహిస్తాయని అనుకోకండి. సరైన పద్ధతి: ఎన్సర్ట్ జాగ్రత్తగా చదవండి. సమస్య 2: పెరుగుదల, అభివృద్ధి మధ్య వ్యత్యాసం. సమస్య 3: హార్మోన్లను కణజాల వృద్ధితో తికమకపడటం. సరైన పద్ధతి: వాటి పాత్రలను అర్థం చేసుకోండి. పెరుగుదల అంటే కణాల సంఖ్య పరిమాణంలో పెరుగుదల. అభివృద్ధి అంటే జీవిత చక్రంలో మార్పులు. హార్మోన్లు: ఆక్సిన్స్, జిబ్బరెలిన్స్, సైటోకినిన్స్, అబా, ఎథిలిన్. ట్రిక్: విజిల్. ఎన్ఈటీ చిట్కా: ఎన్సర్ట్ లైన్ టు లైన్ చదివి హార్మోన్ల విధులు గుర్తుంచుకోండి. పండ్ల పక్వతకు ఏ హార్మోన్ కారణం? ఏ. ఆక్సిన్. బి. జిబ్బరెలిన్. సి. సైటోకినిన్. డి. ఎథిలిన్. సమాధానం డి. ఎథిలిన్. ఎథిలిన్ పండ్ల పక్వత, వృద్ధాప్యం, ఆకు రాలడాన్ని ప్రేరేపిస్తుంది.